ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి వల్ల పార్టీకి పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు చిట్చాట్ లో అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రావద్దని పార్టీ పరంగా తాము ఎక్కడా చెప్పలేదని, పార్టీ వ్యవహారాలకు మాత్రమే దూరంగా ఉండాలని సూచించామన్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు అరవ శ్రీధర్ కు మొహం చెల్లడం లేదేమో అన్నారు. తాము పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, కేసులు భరించామని, జైలుకు కూడా వెళ్లి వచ్చామని, ఇప్పుడు ఎమ్మెల్యేలమయ్యామని, కొందరు మాత్రం దారి తప్పి పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. చిన్న స్థాయి వ్యక్తుల్ని ఎమ్మెల్యే చేస్తే తలదించుకునే పనులు చేసి పార్టీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలు బయటకు రావడం, ఆయనపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసింది. బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి తనను ఎమ్మెల్యే మోసం చేశాడని ఆరోపించింది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చడానికి జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలపై పార్టీ కమిటీకి అరవ శ్రీధర్ వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ తో పాటు రైల్వే కోడూరులో దాదాపు 50 మందిని విచారించినట్టుగా సమాచారం. త్వరలోనే విచారణను పూర్తి చేసి కమిటీ నివేదికను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందజేస్తామన్నారు జనసేన ఎమ్మెల్యేలు.